హే గాయ్స్, ఈరోజు నేను అలసంద మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్లీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న 1.5 కప్పు అలసందని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఇలా సాఫ్ట్గా రావాలి, ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లోని జీరా, 2 బే లీవ్స్, 3 to 4 క్లావ్స్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి దాంట్లోని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. అందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకోండి. సో 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత టమాటో పేస్ట్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. సో అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మిర్చి పౌడర్, సాల్ట్, ధనియాల మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఉడకపెట్టిన అలసందాన్ని దీంట్లో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. సో కొంచెం థిక్గా గ్రేవీ రావాలి అంటే కొన్ని అలసందాన్ని కొంచెం స్మాష్ చేసేయండి. స్మాష్ చేసి ఒక 3 to 5 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఫైనల్లీ ఫ్రెష్ కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవడం. అంతే, టేస్టీ అండ్ సింపుల్ అలసంద మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.